సార్ సార్ హీరో డెస్టినీ ప్రైమ్ సార్ హీరో డెస్టినీ వచ్చేసి మనకు ఫ్యామిలీ స్కూటర్స్. ఓకే డెస్టినీ అనేది 125 cc వస్తుంది. ఓకే సార్. ఇది వచ్చేసి ఫ్యామిలీకి డిజైన్ చేసిన వెహికల్ అనమాట. ఓకే సార్. ఇంతకుముందు ప్లేస్లో మనకు డ్యూట్ ఉండే ప్లేస్, దాని ప్లేస్లో మనకు డెస్టినీ 125 cc అప్డేటెడ్ వర్షన్లో వస్తుంది. ఓకే సార్. సో మనం ఇందులో మనకు ఫ్రంట్ వ్యూ చూసుకుంటే సార్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చాం. ఎందుకోసం ఇచ్చామంటే ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి రఫ్ రోడ్స్కి టెలిస్కోప్కి అయితే మనకు అడ్జస్టబుల్గా ఉంటుంది. అవును సార్. సో దాన్ని బట్టి మనం ఎంత లాంగ్ జర్నీస్ అయినా రఫ్ అండ్ రోడ్స్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. డిజైన్ కూడా మనకు చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి. స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకు ఎల్ఈడి హెడ్లో వస్తుంది, ఎల్ఈడి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనకు ప్రైమ్లో వచ్చేసి బాడీ కలర్ మిరర్స్ వస్తాయి. అదే ఎక్స్ట్రా తీసుకుంటే క్రోమ్ ఫినిషింగ్ మిరర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. ఎస్, ఇందులో మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు కంప్లీట్ మెటల్ బాడీ వస్తుంది. సో వెహికల్ మన కింద ఉన్న కూడా ఏం యాక్సిడెంట్ ఏం కాదు, జస్ట్ మనకు ఓన్లీ బెండ్ అవుతుంది, అంత సేమ్ ఉంటుంది. ఫ్యామిలీ కోసం వెహికల్ కాబట్టి మెటల్ బాడీలో ఇచ్చాం అనమాట. ఓకే మనకు ఫ్యూల్ ఫీలింగ్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చాం. సో పెట్రోల్ బంక్ దగ్గర కూర్చొని వేయించుకోవచ్చు. లేడీస్ కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతుంది. కొద్దిగా ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఫ్యూల్ ఫీలింగ్ కూర్చొని జస్ట్ ఇక్కడ ఆపరేటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకు. జస్ట్ దిగని అవసరం లేదనమాట. కంప్లీట్గా ఫీల్డ్ ఫీల్డ్ క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తారు మీకు ఆటోమేటిక్గా. ఓకే. సో మన టైల్ ల్యాంప్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. సో విజిబిలిటీ బల్బ్ వస్తుంది, చాలా ఫోకస్ అనేది చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది అనమాట. నైట్ టైం విజువల్ కూడా చాలా బాగుంటుంది. బల్బ్ కాబట్టి మనకు పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే సార్. సో మనకి ఇందులో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ వస్తుంది సార్. సో సైడ్ స్టాండింగ్ కానీ ఆటోమేటిక్గా ఇంజన్ బంద్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ ఆఫ్లో ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఇంజన్ వచ్చేసి మనం 125 cc ఇంజన్ వాడుతున్నాం. ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వస్తుంది. ఓకే. సో మనకి చౌక్ రిక్వైర్మెంట్ అవసరం ఉండదు. ఓకే. తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ అయిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకే సార్. సో మనకి ఇందులో i3s టెక్నాలజీ అని ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం ఇచ్చాము సార్. i3s ఐడిలింగ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. ఆప్షన్ అని ఇచ్చాము ఫ్యూయల్ సేవింగ్ కోసము. ఇది ఎలా వచ్చేస్తుందంటే, సపోజ్ మన సిటీలో ఉన్నప్పుడు తరచుగా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది పడుతుంటాయి మామూలుగా. సో మనం వెయిటింగ్ పీరియడ్ కోసం సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తుంటాము. సో ఈ వెహికల్ని ఇగ్నిషన్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ చేసుకుంటాం అంతలో. అదే మనం ఏమి కీ ఆప్షన్ అవసరం ఉంటుంది, జస్ట్ ఐడింగ్లో పెట్టామంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో 6% అనేది ఫ్యూల్ సేవ్ అవుతుంది కస్టమర్కి అనమాట. సో ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి మినిమం ఫ్యూల్ సేవింగ్ కంపల్సరీ ఉంటుంది. సో నెక్స్ట్ మనం స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ కొట్టే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ బ్రేక్ పట్టుకుని ఎక్సెల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్స్లో ఉంది అనమాట. ఆప్షన్ న్యూట్రల్ పెడితే ఆటోమేటిక్గా అవుతుంది. క్లచ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫీచర్ ఇందులో ఇచ్చారు. ప్లస్ మనకు డిజీ అన్లాక్మీటర్ క్లస్టర్ ఇచ్చారు. సో రెండు మిక్స్ అయిపోయి ఇందులో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. ఓకే. సో ఫ్యామిలీ స్కూటర్ కాబట్టి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాము. మనకి ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. ఓకే సార్. కాల్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది, మిస్డ్ కాల్ అలర్ట్ వస్తుంది, మెసేజ్ అలర్ట్ కూడా వస్తుంది. ఓకే. ప్లస్ సర్వీసింగ్ ఎప్పుడు కూడా రిమైండ్ చేస్తుంది. తరచుగా కొంచెం మర్చిపోతుంటారు, కిలోమీటర్స్ హైట్గా ఉండదు డ్యూటీ పర్పస్ మీద. మనకి ఇక్కడ సర్వీస్ రిమైండర్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనకు సర్వీసింగ్ టైం ఉందని చూపిస్తుంది అనమాట ఇంటర్వెల్. ప్లస్ యావరేజ్ టైం, రియల్ టైం మైలేజ్ కూడా చూపిస్తుంది అనమాట. మనం ఎంత రేంజ్లో వెళ్తున్నామో దాన్ని బట్టి మైలేజ్ కూడా చూపిస్తుంది. కంపెనీ ఇచ్చిన మైలేజ్ 56 kmph అనమాట పర్ లీటర్కి. 125 సెగ్మెంట్లో మంచి మైలేజ్. మనం యావరేజ్ కస్టమర్కి 50 వరకు చెప్తాం. 50 వరకు. ఓకే సార్. ప్లస్ మనకు i3s టెక్నాలజీ, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, ఫ్యూల్ ఇండికేటర్ కూడా ఆప్షన్ ఇచ్చాం అనమాట. మనకి ఏదైనా ఫ్యూల్ తక్కువ అయింది అనుకోండి, ఇండికేట్ చూపిస్తుంది అనమాట. ఓన్లీ తరచుగా గేజ్లు ఉంటాయి, మనకి ఇండికేటర్ కూడా ఆప్షన్ ఇచ్చాము. ఓకే సార్. ప్లస్ వారంటీ చూసుకుంటే మనం 70,000 kilometers వారంటీ ఇస్తున్నాము, 5 ఇంజన్ వారంటీ ఇస్తున్నాము. ఓకే సార్. ప్లస్ మనకు ఫ్యూల్ సీట్ స్టోరేజ్ కూడా మనకు 15 liters ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో హాఫ్ హెల్మెట్ క్యారీ చేసుకోవచ్చు. విత్ USB చార్జర్ వస్తుంది అనమాట. సో లాంగ్ జర్నీస్కి చాలా కన్వీనియన్స్ ఉంటుంది కస్టమర్. ఓకే. విత్ ఎల్ఈడి DRL కూడా ప్రొవైడ్ చేస్తాం. సో సీట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ పడుతుంది. సో నైట్ టైం అనేది కొద్దిగా కస్టమర్కి కన్వీనియన్స్గా ఉంటుంది. టార్చ్ లైట్స్ అదంతా వేసి ఉండదు అనమాట. సో కొద్దిగా కస్టమర్కి లేడీస్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్. అందులో ఇది స్పేస్ కూడా బాగుంది, చాలా బాగుంటుంది సార్. హాఫ్ హెల్మెట్ క్యారీ చేసుకోవచ్చు. అదే లాంగ్ జర్నీస్ పోయినప్పుడు కూడా. సో ప్రైమ్లో వచ్చేసి మనం చూసే వెహికల్ వచ్చేసి డెస్టినీ ప్రైమ్ స్టాండర్డ్ వేరియంట్. ఇది మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1,04,000 పడుతుంది. దీనిలో మన కలర్స్ చూసుకుంటే బ్లూ వస్తుంది, నోబుల్ రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది. ఓకే సార్. దీని తర్వాత మోడల్ ఎక్స్టెక్ అంటారు. దీనికంటే కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి. సీట్ బ్యాక్ రెస్ట్ కానీ, క్రోమ్ ఫినిషింగ్ మిరర్స్ కానీ, ఎల్ఈడి లైట్ కానీ, సో బ్రౌన్ కలర్ ప్యానల్ ఫినిషింగ్ కానీ, చిన్న ఫీచర్స్ డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఇంటర్నల్గా మాత్రం సేమ్ ఉంటుంది.
అందులో 5 కలర్స్ ఆప్షన్ ఉంటాయి. ఓకే సార్. అది వచ్చేసి మనకు 1,13,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. 1,30,000 ప్రజెంట్గా మనకు 2,500 ఆఫర్ కూడా నడుస్తుంది. 2,500 ఆఫర్ నడుస్తుంది. ఓకే సార్. ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంది. 50,000 గవర్నమెంట్ కడితే కూడా ఇస్తాం. సివిల్ స్కోర్ తక్కువ ఉంటే కూడా 10,000 కట్టినా కూడా నో ప్రాబ్లం ఇచ్చేస్తాం. ఈ సెగ్మెంట్లో 125cc సెగ్మెంట్లో లోయెస్ట్ కాస్ట్లో ఇస్తున్నాం. 1,04,000 విత్ మెటల్ బాడీ వెహికల్ కూడా. మార్కెట్లో 110cc యాక్టివ్గా తీసుకుంటే మీకు 1,06,000 పడుతుంది. 1,04,000 స్టాండర్డ్, 1,06,000, 7,000, 8,000 డీలక్స్ వేరియంట్ పడుతుంది. బట్ మనకు 125cc సెగ్మెంట్లో 1,04,000 వస్తుంది అనమాట. 110cc రేట్కి 125cc వస్తుంది. చాలా విత్ మెటల్ బాడీ, పెట్రోల్ బ్యాక్ సెట్తో పాటు. చాలా కస్టమర్స్కి చాలా బాగుంటుంది హీరో వెహికల్ కూడా. రీసేల్ వాల్యూ బాగుంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీగా ఉంటుంది, తర్వాత వ్యారంటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మన సార్ ఎంతో క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్క్రిప్షన్లో మన సస్య హీరో షోరూమ్కి సంబంధించినటువంటి నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వెహికల్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా సార్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్, మీకు ఫైనాన్స్కి సంబంధించి కానీ ఇంకా వేటికి సంబంధించి అయినా సరే డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.